గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి సూచనల మేరకు గౌరవ శ్రీమతి జి శ్రీదేవి గౌరవ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప వారి ఆదేశానుసారంగా గౌరవ శ్రీమతి కె ప్రత్యూష కుమారి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎఫ్ఏసి సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప వారు ద్విచక్ర వాహనాలు మరియు పిలియన్ డ్రైవర్ల వినియోగదారులు రక్షిత తలపాగా ఉపయోగించడంపై గౌరవనీయులైన హైకోర్టు డబ్ల్యూపీ పీల్ నెంబర్ 116/2024 లో ఆదేశాలు జారీ మొదలగు అంశాల అవగాహన కొరకు 1K వాక్ కడప నగరం ఐటీఎస్ సర్కిల్ నుండి బిల్డప్ సర్కిల్ వరకు జరిగింది. ఆ టెస్ట్ పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేకపోతే ఎంత నేరము అంటే 181 సెక్షన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ చెప్తుంది 5,000 వరకు జరిమానా లేదా 3 నెలలు శిక్ష లేదా 2 కూడా వేయచ్చు కోర్టు వారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం వెహికల్స్ 2 వీలర్స్ వేసుకొని వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా పోలీస్ అఫీషియల్స్ ఆపితే వెహికల్ రికార్డ్స్ చూపించమంటుంటారు. ఇన్సూరెన్స్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, హెల్మెట్ ఉందా, లైసెన్స్ ఉందా, వెహికల్ కండిషన్ బాగుందా, అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మనం ఏం చెప్తాం, అసలు మీరెవరు, మీ అథారిటీ ఏంటి, మీ పవర్ ఏంటి అని అడిగి క్వశ్చన్ చేసి ఇంకా వాళ్ళని మనము ఇంకొక నేరం కూడా వాళ్ళ యొక్క డ్యూటీకి అబ్స్ట్రక్షన్ అది 353 ఐపీసీ కింద నేరం అవుతుంది, చేస్తూ ఉంటాం. సరే మనం అడగలేదు, మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఎక్కడో సిసి కెమెరాస్ ఉంటాయి, రోజు సర్క్యూట్ టెలివిజన్ కెమెరాస్. మనకు అవి కాకపోయినా హెడ్ కెమెరాస్ ఉంటాయి. కొంతమంది అఫీషియల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. బాడీ వేరింగ్ క్లాత్ మీద వేరింగ్ కెమెరాస్ ఉంటాయి, గన్ కెమెరాస్ ఉంటాయి, స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. ఇవి ఏవైనా కానీ పెట్టి మన యొక్క మూమెంట్స్ ని రోడ్డు పైన వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వెళ్ళేటప్పుడు వైలేట్ చేస్తున్నామా అని చూడాల్సిన బాధ్యత కూడాను స్టేట్ గవర్నమెంట్ అండ్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ